ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం సుఖ సంతోషాలతో చక్కని ఆయురారోగ్యాలతో చేసే పనులందు విజయం, ఉద్యోగంలో వ్యాపారంలో చక్కని విజయం కలిగి ఆయురారోగ్యంతో ఉండాలని మనసారా శ్రేయపతిని ప్రార్థిస్తూ ఇక ఈ వారం రాశి ఫలాల్లోకి వెళదాం. ఇరవై 21 జూలై నుండి 27 జూలై వరకు ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు అందుతున్నాయి, దానికి అనుసరించినటువంటి మార్గాలు ఏమిటి, చేయవలసిన పరిహారాలు ఏమిటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది. చేసే పనులు అన్నిట్లలో కూడా చక్కని విజయం ఏర్పడుతుంది. మీ ప్రతిభా పాటవాలకి చక్కని గుర్తింపు, ఒక రకమైనటువంటి విశేషమైనటువంటి బాధ్యతలు మీపై పడి మీలో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి ప్రతిభా పాటవానికి, మీలో ఉన్నటువంటి ఆ నైపుణ్యానికి చక్కని గుర్తింపు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మీకు లభించినటువంటి అవకాశాలను పరిపూర్ణంగా సద్వినియోగపరిచేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అధిక శ్రమ వల్ల కొద్దిగా ఇబ్బంది కలగవచ్చు. ఆ తర్వాత సోమరితనము, కాలయాపన మాత్రం కాస్త దూరంగా ఉంచండి. పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. నూతన వాహన కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఆరంభం కావచ్చు. తర్వాత స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ముందుకు రావచ్చు. గృహం కొనుగోలు కానీ లేదా స్థిరమైనటువంటి వ్యవసాయక భూమి కొనుగోలు కానీ చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక ఈ రాశి స్త్రీలకి ఈ వారం చక్కగా ఆనందంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. మీ మాటకు మీ యొక్క పరపతి, పేరు, ప్రతిష్ట అన్నీ కూడా పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహా కోరుకునేటువంటి వాళ్ళు దగ్గర అవుతారు. అయితే గత వారం చెప్పినట్టుగానే ఈ వారం కూడా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఔషధ సేవనం తప్పకపోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులకు కాస్త అత్యుత్సాహంతో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ మొత్తం మీద ఈ రాశి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. కాస్త శ్రమించండి, మంచి ఉన్నతమైన ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కని ఆనందకరమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ధనం చేతికి అందుతుంది. ధనాన్ని కూడా పోగు చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు రావటము లేదా వ్యాపారంలో నూతనమైనటువంటి పంథాలలో వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా శ్రీ మహాలక్ష్మి స్తోత్రం కానీ కనకధార స్తోత్రం కానీ పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలు మీరు పొందవచ్చు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం అనుకున్న పనులన్నీ కూడా చక్కగా నిర్విఘ్నంగా పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలలో నూతన వ్యాపారాలు చేయటమో లేదా కొత్త వారి పరిచయాల వల్ల కొంత ధనలాభం మీకు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మీరు ఆశిస్తున్నటువంటి కొంత ధనం ఇతరుల ద్వారా, పెట్టుబడి ద్వారా మీకు మీ వ్యాపారంలో కలిసేటువంటి అవకాశం ఉంది. నూతన భాగస్వాములు కూడా వ్యాపారంలో కలవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. ఒక ప్రధానమైనటువంటి విషయంలో మీ యొక్క అవసరం మీ యాజమాన్యానికి కానీ పై అధికారులకు కానీ ఏర్పడవచ్చు. దాన్ని సమర్థవంతంగా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక వ్యాపారం కానీ ఒక వ్యవస్థను నడపడంలో మీ యొక్క కీలక పాత్ర మీది అవసరం కావచ్చు. చక్కని సమన్వయకర్తగా, చక్కగా ఒక మంచి సలహాదారుగా మీ యొక్క అవసరం ఏర్పడుతుంది. అందులో పరిపూర్ణంగా మీరు పూర్తిగా విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం యథావిధిగా గత వారం చెప్పిన దానిలో ఏమాత్రం మార్పు లేదు. ఆరోగ్యం విషయంలో యథావిధిగానే ఉంటుంది. ఒక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఇక సంతానం యొక్క అభివృద్ధి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ధనం సకాలంలో చేతికి అందుతుంది. నూతన కొనుగోలు వస్తువులు ఏవైనా చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకి ఈ రాశి విద్యార్థులకు కూడా చక్కగా ఉంది, అనుకూలంగా ఉంది. ఏదైతే విద్యాధ్యయనం చేస్తున్నారో
దాంతోపాటు ఏవైనా ఇంకా నూతనమైనటువంటి కొత్త మార్గాలు కూడా మీకు అన్వేషిస్తారు, దాంట్లో సఫలమవుతారు విద్యార్థులు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చక్కని ఫలితం మీకు రావచ్చు, చక్కని ఫలితాన్ని కూడా పొందుతారు. అనుకున్నటువంటి ర్యాంక్ కానీ అనుకున్నటువంటి ఏదైతే స్థానాన్ని మీరు ఆశిస్తున్నారో, ఏ కాలేజీలో అయితే మీరు కావాలనుకుంటున్నారో అలాంటివి కూడా అన్నీ కూడా మీకు సాధ్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి విదేశీయానం అవకాశం ఉంది. వివాహ సంబంధాలు చూసేటువంటి స్త్రీ పురుషులకు వివాహం కుదిరేటువంటి అవకాశం కూడా ఉంది. ఇష్ట కన్య కానీ ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ రకమైనటువంటి సంబంధాలు కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వివాహ కొరకు కొన్ని ప్రయత్నాలు కూడా సఫలం కావచ్చు. ఇక జనాకర్షణ ఉంది, చక్కగా ఉంది. పరోక్షమైనటువంటి నరఘోష మాత్రం యథావిధిగానే ఉంటుంది. ధనం సకాలంలో చేతికి అందుతుంది. తీర్థయాత్రా స్థలాల్లో లేదా ఏదైనా విహార స్థలాలకు కూడా వెళ్ళటం, తద్వారా అక్కడ ఆనందంగా చక్కగా ఉండడం, అలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఆనందంగా శుభదాయకంగా ఉంటుంది. స్థిర చరాస్తులు వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. అన్నిటిలో కూడా చక్కని విజయం మీకు ఏర్పడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు, ఇంకా చక్కని ఫలితాలకు ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మాట్లాడేటప్పుడు ఎదుటివారితో కాస్త ఆచితూచి మాట్లాడండి. తన కోపమే తన శత్రువు అనేటువంటి ఒక మాట మీ విషయంలో నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. తొందరపడి ఎటువారి యొక్క మనస్సును గాయపరచడం వల్ల ఒక రకమైనటువంటి ఇబ్బందులను మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఫలానా వాళ్ళు ఈ రకమైనటువంటి వ్యక్తులు అనేటువంటి ఒక రకమైనటువంటి ఒక ముద్ర మీపై పడేటువంటి అవకాశం ఉంది. తద్వారా కావాల్సినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కాక కాస్త ముందుకు వెళ్ళేటువంటి వాయిదా పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక ఈ వారం ఈ రాశి విద్యార్థులు కాస్త శ్రమించండి, అనుకూల ఫలితాలు పొందుతారు. కానీ యథావిధిగా ఉన్నట్లుగానే కాలయాపన, ఊహల్లోనే మీరు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఊహల్లోనే ఏదో చేయాలని ఆరాటం ఉంటుంది. కానీ ఆ ఊహలకు తగినటువంటి ప్రయత్నం మాత్రం మీ నిజ జీవితంలో చేయకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది. ఇక వ్యాపారస్తులకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితమే కనపడుతూ ఉంటుంది. ఎవరితో వ్యాపార భాగస్వాములు కానీ లేదా ఇతరులతో వ్యాపార విషయంలో ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు మాత్రం చాలా సంయమనంతో మెలగండి. ఎదుటివాళ్ళు మిమ్మల్ని ఉద్రేకపరిచేటువంటి విధంగా మాట్లాడినా కానీ శాంతంతో, సహనంతో, ఓర్పుతో మీరు మెదిలినట్లయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. మీ యొక్క శ్రమకి, మీ యొక్క సహనానికి, మీ యొక్క ఓర్పుకి ఒక రకమైనటువంటి పరీక్షా సమయంగా భావించండి. పనులు మాత్రం కాస్త ఆలస్యంగా పూర్తి చేస్తారు. 1కి 4 సార్లు ప్రయత్నించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. తద్వారా కొంత విసుగు ఇదన్నీ కూడా ఏర్పడడం సహజమే. కనుక అన్నింటినీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళి నాలుకను కాస్త అదుపులో ఉంచవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కొంతమందితో కొత్త విభేదాలు ఏర్పడడం, పాత వాళ్ళతో ఏర్పడిన విభేదాలు కొన్ని తొలగిపోయేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. జీవిత భాగస్వామితో మాత్రం కాస్త అనవసరమైన కలహాలకు ఆజ్యం పోయకుండా, అనవసరమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని చెడగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండవలసినటువంటి బాధ్యత మీదే సుమా. అందుచేత కాస్త ఓపికతో మీ యొక్క మాట ద్వారానే లోకమంతా కూడా, నాలుక మంచిదైతే ఊరంతా మంచిదవుతుంది అంటారు కదా. అందుచేత ఆ విధంగా మీరు ఉండండి. తద్వారా వ్యాపారంలో కానీ, తర్వాత ఉద్యోగంలో కానీ, పై అధికారుల వల్ల కానీ గృహ వాతావరణం అంతా కూడా చక్కగా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీమన్నారాయణ కవచము అనేటువంటి దొరుకుతుంది. అది అవకాశం ఉండి దాని యొక్క సామర్థ్యం ఉన్నవాళ్ళు మాత్రమే చేయాలి. లేని వాళ్ళైతే ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రం కానీ, ఆపదుద్ధారక స్తోత్రం కానీ పారాయణం చేయండి. తద్వారా మీకు మేలు జరుగుతుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం గతంలో ఆగిపోయినటువంటి కొన్ని పనులు, గతంలో ఆగిపోయినటువంటి ఒక రకమైనటువంటి కొన్ని వ్యాపారాలు తిరిగి పునఃప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకొరకు విశేషమైనటువంటి కృషి చేస్తారు. ప్రభుత్వ పరంగా మీకు అందవలసినటువంటి అధికారం కానీ లేదా అనుమతి కానీ ఇవన్నీ కూడా కాస్త ఆలస్యంగా చేతికి అందేటువంటి అవకాశం ఉంది. ధనం విశేషంగా విరివిగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ
ప్రతి విషయంలో కూడా కాస్త మనస్సు, మాట, ఓపిక మాత్రం అవసరం. అంతేకాకుండా విద్యా సంబంధమైనటువంటి కొత్త వ్యాపారాలలో ప్రవేశించాలనేటువంటి ఒక ఆలోచన, దానికి సంబంధించిన ఒక మార్గము, అవకాశం కూడా మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ధనం విరివిగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా మానసికంగా ఒక చిన్న చిన్న కలహాలు, తద్వారా అనవసరమైనటువంటి మనో సంకటం ఏర్పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు కనుక కాస్త ఇలాంటివన్నీ కూడా ఉన్నాయని ముందే తెలుసుకొని కాస్త జాగ్రత్త పడవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సామాజిక సేవలో, సమాజ సేవలో పాల్గొంటారు. తద్వారా అనుకూలమైనటువంటి కొంత మానసికమైనటువంటి తృప్తిని పొందుతారు. పై ఉద్యోగుల వల్ల ఉద్యోగపరంగా మీకు రావాల్సినటువంటి కొన్ని లాభాలు కాస్త మిశ్రమ ఫలితంగా చేతికందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎల్ఐసి లేదా ఇన్కమ్ ట్యాక్స్ లాంటి విషయాలలో, ప్రభుత్వానికి చెల్లాల్సినటువంటి విషయాలలో, ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్నులు కానీ లేదా ఇతర ఏమైనా బకాయిలు కానీ చెల్లించాల్సిన విషయాలలో మాత్రం కాస్త మీరు అశ్రద్ధ పనికిరాదు. ఆ విషయాలలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇక విద్యార్థులకు సామాన్యంగా ఉంది. కాస్త విశేషంగా కృషి చేయాలి. తద్వారా మీకు అనుకూల ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. స్త్రీలకు కూడా సామాన్యంగా ఉంది ఈ వారం అంతా కూడా. ఇంకా విశేషమైనటువంటి ఫలితాల కొరకు చక్కని విజయబాటలో మార్గం అంతా కూడా వెళ్ళడానికి ప్రతిరోజు కూడా సూర్యాష్టకం పారాయణం చేయండి. తద్వారా మీ యొక్క పరపతికి, పేరుకు, ప్రతిష్టకు అనుకూలమైనటువంటి విశేషమైనటువంటి ఒక ఫలితం పొందుతారు. అంతేకాకుండా మహాలక్ష్మి స్తోత్రం కానీ, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కానీ, సుబ్రహ్మణ్య స్తోత్రం కానీ నిత్యం పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంది. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రతి విషయం కూడా అతిశ్రమతో పూర్తి చేసేటువంటి అవకాశం. ఒక చిన్న పనికైనా కానీ 4 సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగంలో పై అధికారుల వల్ల ఏ పనైతే చేస్తున్నారో ఆ చేసిన పనినే ఒక 10 సార్లు చేసేవటం, ఎంత చేసినా కానీ పై అధికారులు సంతృప్తి పడకపోవడం, తర్వాత ఒక రకమైనటువంటి విసుగు చెందడం ఏర్పడే అవకాశాలే ఉన్నాయి. ఈ పరిస్థితిలో మాత్రం మీరు అనవసరమైనటువంటి ఆవేశానికి గురి అవడం వల్ల ఒక రకమైనటువంటి భవిష్యత్తులో మీకు జరగాల్సినటువంటి కొంత మేలు జరగకపోయే అవకాశం కూడా ఉంది కనుక నొప్పింపక తాతంపక కాస్త సంయమనంతో, కాస్త సహనంతో ముందుకెళ్ళినట్లయితే మీకు అనుకూల ఫలితాలు ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఇక వ్యాపారంలో కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువసార్లు పరిశ్రమించడం, ముఖ్యంగా ప్రభుత్వపరమైనటువంటి పనుల కోసం విపరీతంగా ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగటం, తద్వారా మీ ముందు నిలబడేటువంటి అర్హత కూడా లేనటువంటి వాళ్ళని కూడా వాళ్ళని గౌరవించాల్సిన పరిస్థితి, వాళ్ళ ముందు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అంతేకాకుండా సంతానం యొక్క పరిస్థితి కూడా కొంచెం వారి యొక్క విద్యా విషయంలో కూడా కాస్త ఒక రకమైనటువంటి మానసికంగా కంగారు కలిగించే అవకాశం ఉంది. మీ మాట వాళ్ళు వినకపోవటమో లేదా వారికి ఇష్టానుసారంగా మెదలటం వల్ల ఒక రకమైన ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశాలు మాత్రం లేకపోలేదు. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది, కానీ వారి యొక్క ఆరోగ్య విషయంలోనే కాస్త శ్రద్ధ తీసుకోవాలి. నూతన గృహ నిర్మాణం చేయాలనో లేదా ఉన్న ప్రదేశాన్ని వదిలి ఏదైనా కొత్త ప్రదేశంలో ఒక కొత్త అద్దె ఇంట్లోకైనా కానీ ఇంకా మంచి ఉన్నతమైనటువంటి గృహంలోకి వెళ్ళాలనేటువంటి కొన్ని ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మాత్రం కాస్త 1-2 సార్లు ఆలోచించవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వ్యావసాయిక విషయాలలో, ముఖ్యంగా వ్యవసాయదారులకి వ్యావసాయిక విషయాలలో అనుకూలంగా ఉంది. విపరీతమైనటువంటి పని ఒత్తిడి వల్ల కొంత ఆరోగ్యపరమైన చికాకు ఏర్పడే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసికమైన తీవ్ర ఒత్తిడి, బీపీ, షుగర్ లాంటి సమస్యలు రాకుండా కాస్త జాగ్రత్త పడండి. ఏది ఏమైనా మీ యొక్క ధర్మము, మీ యొక్క మార్గం సరి అయినదనేటువంటి నమ్మకం మాత్రం మీలో ఉంటుంది కనుక అదే మిమ్మల్ని విజయబాటలో నడిపించే అవకాశాలు లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఆపదుద్ధారక స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా మీకు మేలు జరిగే అవకాశం కనపడుతుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. సుఖ సంతోషాలతో, చక్కని
ఉల్లాసంతో ఉత్సాహంతో ఈ వారం అంతా కూడా గడిచే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులకి ఒక చక్కని మార్గం, మీపై మీకు ఒక చక్కని కాన్ఫిడెన్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో జరిగినటువంటి కొన్ని అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఈ విధంగా నడుచుకోవాలి అనేటువంటి ఒక మార్గం మీకు లభించే అవకాశం ఉంది. సమాజంలో చక్కని ఉన్నతమైనటువంటి విద్యావేత్తలను కలుస్తారు. వారి సలహాల వల్ల కొంత మీ యొక్క ప్రవర్తనలో, మీ యొక్క నడవడికలో కొంత మార్పు చేసుకోగలుగుతారు. ఇక ఈ వారం వ్యాపారస్తులకు ముఖ్యంగా అనుకూలంగా ఉంది. చాలా కాలంగా రావాల్సినటువంటి ధనం కానీ, చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కొంత ఇబ్బంది పెట్టే వ్యక్తులు కానీ మీకు అనుకూలంగా మీ మార్గంలో నడిచేటువంటి అవకాశం ఉంది. ధనం చేతికి అందే అవకాశం కూడా లేకపోలేదు. తర్వాత గత చాలా కాలంగా వివాదంలో ఉండేటువంటి స్థిరాస్తులు కానీ, గృహాలు ఏవైనా ఆస్తులు కానీ, కోర్టు గొడవలు కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పోలీస్ స్టేషన్లు ఇత్యాది విషయాలలో కూడా మీ ప్రమేయం అవసరం లేదని, మీ మీద ఉండేటువంటి ఒక రకమైన కొన్ని అభాండాలను కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో చక్కగా ఉంటుంది. దినదిన ప్రవర్ధమానంగా దినదిన అభివృద్ధి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులు ముఖ్యంగా మీ యొక్క విలువ, మీ యొక్క మాటకు, మీ యొక్క చేష్టలకి అన్నింటికి కూడా చక్కని గుర్తింపు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ రావాల్సినటువంటి వాళ్ళకి ప్రమోషన్లు కూడా రావచ్చు. లేదా ఉద్యోగంలో వారి యొక్క వేతనంలో కొంత అభివృద్ధి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త అటు ఇటుగా పనులు పూర్తి కావచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఒకటో రెండో సంబంధాలు కాస్త చూసి అవి వాటి తర్వాత వచ్చేటువంటి సంబంధాలు మీకు చక్కగా అవి పూర్తిగా మీకు అనుకూలంగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ సంబంధాలు నిశ్చయం కూడా కావచ్చు. అయితే కాస్త ఆలస్యంగా, కాస్త విసుగు ఏర్పడి చివరికి నిశ్చయం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ విధంగా జరగడం మీ మంచికని మాత్రం మీరు గమనించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా స్త్రీలకు ఒక రకమైనటువంటి ఉదర సంబంధమైన ఇబ్బందులు తలెత్తకుండా కాస్త జాగ్రత్త పడవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ నిత్యము చేయండి. తద్వారా మీకు మేలు జరుగుతుంది. ఆరోగ్యము, తర్వాత విద్యాపరమైన ఉన్నతి, వ్యాపారం అన్నింటికి కూడా మీ గురుస్థానమైనటువంటి మీ గురువుగా భావించేటువంటి ఏదైనా దేవత స్తోత్రాన్ని చేయండి. తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితం ఏర్పడుతుంది. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. కాస్త శ్రమించిన ప్రయాసతో పనులు పూర్తయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. అన్ని పనులలో కూడా, అన్ని విషయాల్లో కూడా కాస్త అటు ఇటుగా విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఈ వారం ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి కొన్ని లాభాలు, ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి కొంత మీకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంత అనుకూలం ఉంది. మీరు కోరుకున్నటువంటి స్థానం మీకు లభించేటువంటి అధిక అవకాశం కూడా కనపడుతూ ఉంది. ధనం సమయానికి చేతందుంది కానీ మంచినీళ్ళలా ఖర్చు చేసేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా ధనాన్ని పోగు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఆరోగ్యం మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి చక్కని తీర్థగోష్ఠులు, చక్కగా అనుకూలమైనటువంటి వాతావరణంలో ఆనందంగా ఉత్సాహంగా గడిపేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. వినోదాలకు అలాంటి విషయాల్లో మీరు ధనం కూడా ఖర్చు చేయవచ్చు. ఇక స్తుతి ప్రియులుగా మారుతారు. ఎవరైతే పొగుడుతున్నారో వాళ్ళకు కాస్త మీరు సహాయాలు చేయటమో లేదా ఇంకా ఏమైనా ఒక రకమైనటువంటి చక్కని వాళ్ళకి సహాయాలు కూడా చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. విశేషమైనటువంటి శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మీ ప్రమేయం వల్ల ఒక శుభకార్యంలో మీరు కొంత సహాయం కూడా చేయవచ్చు. తద్వారా మీకు పేరు ప్రతిష్ట పెరగవచ్చు. మీ కులదైవం యొక్క దర్శనాన్ని చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాశి స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంది. గత చాలా కాలంగా మీరు
అనుభవిస్తున్నటువంటి అవస్థలు కానీ, గత చాలా కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి చికాకులు కానీ ఇవన్నీ కూడా తొలగిపోయి మీ మాటకు విలువ పెరిగేటువంటి, కుటుంబంలో మీకు ఒక చక్కని సౌఖ్యం జరిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మీలో ఏర్పడినటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా అవన్నీ కూడా పెద్ద ప్రమాదాలు కాదు, వాటి నుంచి మీరు బయటపడుతున్నారనేటువంటి ఒక మానసికమైనటువంటి ఒక ధైర్యము, మానసికమైనటువంటి చక్కని ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక భరోసా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా చక్కని ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ తులారాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ఏదైనా మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో ఈశ్వరాభిషేకం చేయించండి, రుద్రాభిషేకం లాంటివి ఏమైనా చేయించండి, బిల్వార్చన చేయండి. తద్వారా మీకు ఆరోగ్యము, ధనము అన్నీ కూడా మీకు దగ్గరగా చేరుతాయి. ఇంకా వైష్ణవ క్షేత్రాలలో కానీ, విష్ణుదేవ క్షేత్రాల్లో కానీ చక్కగా ఏదైనా ఒక విశేషమైనటువంటి అర్చన చేయించండి. తద్వారా మీకు మేలు జరిగేటువంటి అవకాశం లేకపోలేదు. వృశ్చిక రాశి. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నా కానీ ఒక రకమైనది ఏదో తెలియనటువంటి ఆందోళన, సహవాస దోషాలు ఏర్పడవచ్చు. విచిత్రమైనటువంటి ఒక భావాలు మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. పాప కార్యాసక్తి, పాప కార్యాచరణ చేసే అవకాశాలుగా ఉన్నాయి. వృధాగా కాలం గడపడం, వృధాగా ఊహల్లో పయనించడం, తద్వారా ఒక రకమైనటువంటి ఏదైతే పని చేయాలో, ఏదైతే మీ ముందు విద్యుక్తమైనటువంటి దైనందిన కార్యక్రమాలు ఉన్నాయో వాటినన్నీ కూడా పక్కన పెట్టి కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త స్నేహాలకై మీరు ఆరాటపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ మనస్సును, మీ యొక్క మనస్సును ఇవన్నీ కూడా చక్కగా ఒక అదుపులో ఉంచుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆర్థిక విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు కాస్త అంచెలంచెలుగా మీ చేతికి అందేటువంటి అవకాశాలు లేకపోలేదు. అంతేకాని ఏదో మీరు ఊహించుకున్నంత ఒకేసారి ఎక్కువ ఎత్తుకు ఎదగాలి అనేటువంటి మీ యొక్క ఆరాటంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. తద్వారా అలాంటి ఆలోచనలు కాస్త పక్కకు పెట్టి వాస్తవంలో ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇతరులకు మీరు ఇచ్చేటువంటి సలహాలు కానీ, ఇతరులకు మీరు చేసేటువంటి కొన్ని పనులు కానీ వారికి విజయం చేకూర్చే అవకాశం ఉంది. కానీ మీ దగ్గరికి వచ్చేసరికి ఆ ఎటువారు మీకు సహాయం చేయడంలో వెనకకు వెళ్ళవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అనవసరమైనటువంటి అశ్రద్ధ పనికిరాదు, సరి అయినటువంటి శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ఆహార విషయాల్లో కూడా చక్కని ఒక రకమైనటువంటి జాగ్రత్త అవసరం. అంతేకాకుండా ఏది పని చేయాలో, ఏది చేయకూడదో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉందని తెలుసుకోండి. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకి ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన కలహాల పాలు కాకుండా జాగ్రత్తగా ఉండండి. మీ అనాలోచిత నిర్ణయాల వల్ల, అనాలోచితమైన పనుల వల్ల కొంత ద్రవ్య నష్టం కూడా ఏర్పడేటువంటి అవకాశం లేకపోలేదు. చేసేటువంటి పాపకార్యాశక్తి వల్ల ఒక రకమైనటువంటి వివాదాస్పద వ్యక్తిగా మీపై ముద్రపడేటువంటి అవకాశం ఉంది. పెద్ద పెద్ద వాళ్లకు పరిచయాలు మీకు ఏర్పడతాయి. కానీ వాటిని నిలుపుకోవటంలో, ఆ పరిచయాలను ముందుకు తీసుకెళ్లడంలో కాస్త విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఆర్థికంగా పెద్ద చికాకులు లేకున్నా కానీ మానసికంగా పరపతి ఇలాంటి విషయాల్లో కాస్త చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు కూడా కుజగ్రహ అనుగ్రహానికై అంగారక స్తోత్ర పారాయణం చేయండి. లక్ష్మీ నృసింహ ధ్యానం ఖచ్చితంగా చేయండి. తద్వారా మీకు మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు బాధించవచ్చు. ఆరోగ్య విషయంలో అనవసరమైనటువంటి అశ్రద్ధ పనికిరాదు. గత విధానం చెప్పినట్లుగానే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి అపోహలు కానీ, జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి కొన్ని అభిప్రాయ భేదాలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోయి చక్కని ప్రశాంతవంతమైనటువంటి గృహ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్థిక విషయంలో ముఖ్యంగా
రావలసిన ధనం చేతికి అందినా కానీ దాన్ని నిలుపుకోవడంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. కొంతమందికి సహాయం చేయాల్సినటువంటి అవసరం కూడా రావచ్చు. అంటే యథావిధిగా ఈ విధంగా ధనం రావటం, మరొక విధంగా వెళ్ళిపోవడం, మళ్ళీ యథాస్థితే ఉండడం, ఈ విధమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. లోకం దృష్టిలో వారికి ఏమి బాగా ధనం ఉంది కదా అనేటువంటి ఒక రకమైనటువంటి మాటలు కూడా ఉంటాయి. మొత్తం మీద మీ యొక్క స్థిర చరాస్తుల విషయాలలో కానీ, మీ బ్యాంకు బ్యాలెన్స్ విషయంలో కానీ, మీ ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా కొన్ని రహస్యాలు నిలపాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి సూచన. తనవారే కదా అనేటువంటి భావంతో మీలో ఉన్న రహస్యాలన్నీ కూడా అత్యుత్సాహంతో బయటపెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా మీరు ఎక్కడైతే ఒక పరపతి ప్రతిష్టను సంపాదించుకున్నారో అక్కడ మీ వ్యతిరేక వర్గం మీపై కొన్ని చాడీలు తెలిపే అవకాశం ఉంది. తర్వాత మీ పరపతిని భంగపరిచేటువంటి ప్రయత్నాలు కూడా చేసే అవకాశం ఉంది. కానీ వాటన్నింటినీ తెలివిగా మీరు అధిగమిస్తారు. అవన్నీ కూడా ఎవరైతే దుష్ప్రచారం మీపై చేయబోతున్నారో ఆ విషయం మీకు ముందుగానే తెలిసి ఒక రకమైనటువంటి స్వీయ రక్షణలో మీరుంటారు. తద్వారా మీకు అనర్థం నుంచి బయటపడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉన్నతమైనటువంటి వ్యక్తులకు పరిచయాలు కూడా మీకు ఏర్పడవచ్చు. కొంతమందికి రాజకీయ ప్రవేశం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. స్థిర చరాస్తుల విషయాల్లో పెద్దగా చికాకులు లేవు. ఉన్న ఆస్తుల్ని కాపాడుకునేటువంటి అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో చక్కని లాభాలు పొందుతారు. మొత్తం మీద ప్రతి విషయాన్ని కూడా, ప్రతి వ్యవహారాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చక్కగా మీరు నిర్వహించగలిగి చక్కని పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాసుదర్శన స్తోత్ర పారాయణమే చేయండి. తద్వారా మీకు మేలు జరిగే అవకాశం ఉంది. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. మానసికంగా ఒక రకమైన వ్యాకులత, మానసికంగా ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి అసంతృప్తి, ఏమి చేయలేకపోతున్నామే, ఏమి సాధించలేకపోతున్నామనేటువంటి ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకి ఈ వారం ఒక రకమైనటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు కాకుండా సమస్య ఏమీ ఉండదు, సమస్య ఉందనుకొని బాధపడి ఔషధ సేవనమో లేకపోతే వైద్యుని సలహాలు సంప్రదించడము అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక వారాంతంలో ముఖ్యంగా ఈ రాశి యొక్క వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. చేసినటువంటి పనులలో చక్కని విజయం చేకూరుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు కూడా మీరు అనుకున్నటువంటి ఏవైతే సహ ఉద్యోగులపై అధికారాన్ని, ఆధిపత్యాన్ని సాధించాలని మీరు అనుకుంటున్నారో వాటన్నిటిలో కూడా మనోధైర్యం పెరుగుతుంది. చక్కని విచక్షణ జ్ఞానంతో, ప్రణాళికలతో ఎటు ప్రత్యర్థిని మీరు అధిగమించి వాడికన్నా ముందు మీరు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అనవసరమైనటువంటి మీపై ఒక రకమైన దుష్ప్రచారం చేసే వ్యక్తులు కూడా ఉంటారు. అయినా వాడి కర్మ వాడిదే అనేటువంటి భావంతో మీరు వాళ్ళని వదిలేస్తారు. తద్వారా వాళ్ళలో పశ్చాత్తాపం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. స్థిర చరాస్తుల విషయాలలో కూడా అనుకూలమైనటువంటి నిర్ణయాలు మీకు ఏర్పడవచ్చు. ముఖ్యంగా వ్యావసాయిక క్షేత్రాల్లో కొంత అనుకూలత, కొంత లాభాలు కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహపరమైనటువంటి స్థలానికి విలువ పెరిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దీర్ఘకాలికమైనటువంటి విషయాలలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు ఆంజనేయ స్వామి క్షేత్రానికి వెళ్ళండి. తద్వారా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. తద్వారా మీకు అనుకూలమైనటువంటి మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి వారం అంతా కూడా వ్యాపారంలో ముఖ్యంగా ఇనుము సంబంధమైన వ్యాపారాలు కానీ, తైల సంబంధమైన వ్యాపారాలకు కానీ చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఈ రాశి స్త్రీలకు ముఖ్యంగా మీ యొక్క మాటకు, మీ యొక్క పరపతికి చక్కని మాట విలువ పెరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సామర్థ్యంగా అన్ని పనులను కూడా, సమస్యను కూడా అధిగమించి విజయబాటలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా సమాజంలో ఉండేటువంటి ఒక ఉన్నతమైనటువంటి పరపతి ఉన్నటువంటి వ్యక్తులతో చక్కని పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశాలు లేకపోలేదు. శత్రువర్గం, ముఖ్యంగా
శత్రువులంతా కూడా పరోక్షంగా మీపై ఏదో విజయాన్ని సాధించాలని ప్రయత్నాలు చేస్తారు. అన్ని కూడా విఫలం చేసి మీదే పైచేయిగా విద్యార్థులు ముఖ్యంగా కాలయాపన లేకుండా సోమరితనాన్ని ఇవన్నీ కూడా పక్కకు పెట్టి అధిక శ్రమతో ముందుకు వెళ్ళండి. సమయం అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులన్నీ కూడా ముఖ్యంగా బంధువులతో ఏర్పడిన వివాదాలన్నీ కూడా తొలగిపోయి అనుకూలం ఏర్పడుతుంది. బంధువుల యొక్క స్థిర చరాస్తుల విషయాలలో వారి యొక్క వివాదాస్పదమైన విషయాలలో మీ యొక్క సలహా వారికి అవసరమవుతుంది. తద్వారా వాటిని పరిష్కరించగలుగుతారు. తద్వారా మీకు మేలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ రాశి స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా విదేశాల్లో కానీ దూర ప్రాంతాల్లో ఉండేటువంటి బంధువుల వల్ల కానీ లేదా స్నేహితుల వల్ల కానీ లేదా మీ సంతానం వల్ల కానీ మీకు కొంత విలువైనటువంటి వస్తువులు మీ దరి చేరేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఏదైనా చక్కగా గణపతి ఆలయంలో గరికతో అర్చన చేయించండి లేదా స్వామికి క్షీరాభిషేకం చేయండి. తద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులను కానీ లేదా ఆభరణాలు కానీ కాస్త జాగ్రత్తగా భద్రపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత తీర్థయాత్ర సేవనం కూడా కనబడుతుంది. తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. పర్వత ప్రాంత నివాసం కానీ పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి దేవతాక్షేత్రాలను సందర్శించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక అనవసర కలహాలకు కాస్త దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి అజాగ్రత్త కానీ ఎలాంటి అశ్రద్ధ కానీ పనికిరాదు. గృహంలో ముఖ్యంగా కలహాలు లేకుండా భోజన విషయంలో కూడా చక్కని శ్రద్ధ తీసుకోవాలి. భోజన విషయంలో కొన్ని నియమాలు పాటిస్తూ సరి అయినటువంటి వేళకు భోజనం తీసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఎందుకోసం భోజన విషయంలో చెబుతున్నానంటే భోజన విషయంలో ఒక రకమైనటువంటి ఆహార విషయంలో తద్వారా ఉదర సంబంధమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కనుక వేళ తప్పి భోజనం మాత్రం చేయకూడదు. ఇక మనస్సుకు బాధ కలిగించేటువంటి 1-2 సంఘటనలు కూడా జరిగేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇక పరపతి ధనం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. పెద్దవాళ్ళ యొక్క సౌఖ్యం, పెద్దవాళ్ళ యొక్క పరిచయాలు, తద్వారా వారి వల్ల ఏర్పడినటువంటి పరపతి వల్ల కొంత సౌఖ్యం కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి అందవలసినటువంటి కొన్ని బకాయిలు కానీ కొంత రావాల్సినటువంటి కొన్ని కాగితాలు కానీ మీ చేతికి అందేటువంటి అవకాశాలు లేకపోలేదు. స్నేహితుల వల్ల ఆనందంగా హాయిగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులను కలిసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. దూర ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు స్వస్థల ప్రాప్తి, స్వస్థానానికి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకు మాత్రం ప్రమోషన్స్ కానీ ఈ రకమైనటువంటి ఉన్నతి కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంది. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని మీరు అందుకుంటారు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభ ఆరోగ్యపరమైన సమస్యలు తప్ప మిగతా ఆర్థిక పరంగా కానీ పరపతి పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ పెద్ద చికాకులు మాత్రం కనబడటం లేదు. ఇంకా ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా ఉన్నతమైనటువంటి ఫలితాల కొరకు ఇంకా చక్కని ఫలితాల కొరకు శ్రీ దశరథ మహారాజు చేసినటువంటి శనేశ్వర స్తోత్రాన్ని మీరు చేయండి. తద్వారా మీకు ఈ చికాకులు బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. విష్ణు సహస్ర పారాయణం వల్ల చక్కని పరపతి పేరు ప్రతిష్టలన్నీ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి నా పరిజ్ఞానం సహకరించే వరకు తెలిపేటువంటి ప్రయత్నం మాత్రం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది మీరు చక్కని ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా మీకు ఉండాలని ఆ శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః.